ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామివారి ఆలయ భూముల విషయంలో కౌలు రైతులు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. ఆలయ పరిపాలనాధికారి అక్రమాలు, అవినీతిపై ధ్వజమెత్తారు. వేంపాడు అగ్రహారంలో స్వామివారి భూములను తమ తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్నామని, ఆ భూములపై తమకు శాశ్వత హక్కులు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొంతమంది రైతులు ఆ భూములను కొనుక్కొని స్వాధీనం చేసుకున్నామని, తమకు వాటిని అమ్ముకునే అవకాశం లేకపోవడంతో అన్ని విధాలుగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తాము సాగు చేసుకుంటున్న భూములపై కౌలు రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సామాన్యుడిగా నాది కూడా పెద్ద సమస్య. ఇప్పుడు దేవస్థానం వాళ్ళు మమ్మల్ని కూడా డబ్బులు కట్టమని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం గురించి ఎలక్షన్ ముందు మేము కూడా గ్రామ సభ పెట్టి అందరికీ తెలియపరచడం అనేది జరిగింది. అదే క్రమంలో చిన్నకారు రైతులందరూ కూడా మన గౌరవ పార్థసారథి గారికి ఎలక్షన్ టైంలో ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆయన మినిస్టర్గా కూడా అవటం అనేది మాకు కూడా చాలా సంతోషం. మినిస్టర్ గారు, పార్థసారథి గారు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని సన్నకారు రైతుల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షాన మీరు ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాము. తర్వాత దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని, దేవుడు ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ జరిగిందని, దేవుడు పొలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి అనేటటువంటి ఒక వాదన అయితే దేవస్థానం వారు ముందుకు తెచ్చారు. ఆ విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడేటటువంటి సన్నకారు రైతులందరూ కూడా నిరక్షరాస్యులు. తరతరాల నుండి ఆ భూమి మీద ఆధారపడి జీవనం కొనసాగించినటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క సమస్యని వాళ్ళ కోణంలో ఆలోచించి మీరు పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. మేమైతే గత కొన్ని సంవత్సరాలను కొంతమంది యూట్యూబ్లలో పొట్లూరు సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ రైతుల్లో తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా నాయకులు చాలామంది ఈ విషయంలో ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారి లెవెల్లో వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇది సుప్రీంకోర్టు స్థాయిలో ఉంది కాబట్టి, దేవస్థానం అనేది ఒక వ్యవస్థ కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోయేటటువంటి పరిస్థితి కాదు. దీనికి మాకు రాజకీయ తోడ్పాటు కావాలి, ప్రభుత్వం యొక్క అండ కావాలి. ఈ విషయంలో ప్రభుత్వం వారు, గౌరవ మంత్రి గారు మాకు తోడుండమని, మా యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటటువంటి ఇనిషియేషన్ తీసుకోమని మేము కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే కాలాతీతమైంది. దేవస్థానం వారి యొక్క వాళ్ళు చేసేటటువంటి డిమాండ్స్ కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటి ప్రెషర్ కానివ్వండి, ఈ సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తట్టుకునేటటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు ఒక పక్క వ్యవసాయం చేసుకుంటా వాళ్ళ జీవనోపాధి గడుపుకుంటా వాళ్ళ వ్యవస్థ మీద పోరాటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మాకు గవర్నమెంట్ సహకారం కావాలి. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ కూడా మాకు తోడుండమని కోరుకుంటున్నాం. మా యొక్క సమస్యను పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. మీ ద్వారా మన దేవస్థానం ఈవో ఎన్ సతీష్ కుమార్ గారిని కోరవలసి వచ్చింది. అయ్యా సతీష్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా జగన్నాథరావు అప్పారావు గారు రాశారు, ఇంకొక అప్పారావు గారు రాశారు, తర్వాత మళ్ళీ వేరే జమీందారు గారు గద్దె శశిరాకం గారు రాశారు. ఇవన్నీ క్రోడీకరించుకునే జమీందారులు చేసిన అన్యాక్రాంతం వల్ల ఇది కరెక్ట్ లేదు, ఇది మొత్తం టోటల్గా ఎస్టేట్ ల్యాండ్ అని 71లో తీర్పు ఇచ్చినప్పుడే మీ జగన్నాథ అప్పారావు గారు ఇది రాసింది. అసలు మీ దగ్గర లేదు, ఉన్నా అది మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఆ తదుపరి మళ్ళీ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి అందుకు ఏర్పడింది. సుప్రీంకోర్టులో జగన్నాథ అప్పారావు గారు మీరు రాసిన దాన్ని ఏం సమర్థించలే. మళ్ళీ ఇప్పుడు జగన్నాథ అప్పారావు గారు పాట పాడతారు.
అది ఎంతవరకు న్యాయం? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్థానికంగా మానసికంగా అన్ని రకాలుగా మరి రైతులు ల్యాండ్తో ముడిపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కదలటానికి ఇల్లేదు. ఇక అది ఎస్టేట్ ల్యాండ్ అనేది మరి ఇది ప్రకటించింది. వచ్చిన వాళ్ళు మటుకి ఒప్పుకున్నట్టు దేవస్థానం మెయింటెనెన్స్ ఆచార వ్యవహారాలకు వాటికి ఒక కింటకాయ మీరు అడిగారు. అలాగే వాళ్ళు సంతోషంగా ఇస్తానన్నారు. ఉభయలు సంతోషంగా రాజీ పరిష్కారంగా పొంది సుప్రీంకోర్టు దగ్గర ఉత్తర్వులు పొంది ఆ తర్వాత భూమి మొత్తం మాదే మళ్ళీ జగన్నాథ్ అప్పారావు అనే పాట పాడతాం. మరి మీరు బిఎల్ చేసినారు, గ్రూప్ 1 నుంచి వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అని ఇప్పటికీ మేము ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. కాకపోతే పేద సన్న చిన్నకారు రైతుల్లో అందుట్లో నుంచి మినహాయింపు ఉందని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళకి వర్తిస్తుంది అదే మాది. ఇదేదో సమీక్షించుకుని ప్రభుత్వంకి నివేదిస్తాకి మా మాజీ సర్పంచులు వ్యవహారం నడిపేవారు, మిగతా వాళ్ళు వ్యవహారం అంతా తెలిసిన వాళ్ళు అంతా నడుపుతున్నారు. సరే, రేపు పొద్దున ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈలోగా మీరు ఎవరైనా కలెక్టర్ గారికి పెడితే ఈ పిచ్చివాదనలు మీరు కరెక్ట్ కాదు. ఇప్పటికే మీరు ఆక్రమణదారుల కింద గుర్తిస్తున్నారు కొంత. ఈ వ్యాంపాడు గ్రామం మొత్తం మీదే అయినట్టు. మరి ఈ పాస్బుక్ ఎలా వచ్చింది ఏంటనేటువంటిది 2-3 రోజుల్లో మీకు వివరాలు ముందు ఉంచుతాం. ఆ తహసీల్దార్ గారు ఎలా ఇవ్వాల్సి వచ్చిందో ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ అవి చట్టబద్ధతో కూడియలేవో మేము ముందు ఉంచుతాం. తర్వాత న్యాయ పోరాటం చేస్తాం. తర్వాత మరి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇటువైపు న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడంటే ఇవన్నీ జరిగినాయి. వ్యవస్థలు అంటే మొట్టమొదట చట్టసభలు, రెండవది బ్యూరోక్రాట్స్ అంటే ఎంప్లాయీస్, అధికారులు, చట్టాలు చేసేటువంటి చట్ట ప్రతినిధులు అయితే దాన్ని అమలు జరపాల్సింది అధికారులు. ఆ తర్వాత ఈ రెండింటిలో ఏమైనా తేడా ఉంటే ఫైనల్ కోర్టు, న్యాయం. అది మూడు వ్యవస్థలు. ఇప్పుడు ఆ తదుపరి మీడియా కూడా ఒక వ్యవస్థగా గుర్తించాలనో మేము కూడా ఒక వ్యవస్థలో అంతర్భాగమైన వారు వాదిస్తున్నారు. కాబట్టి మీడియా వారిని కూడా మీ ద్వారా మేము కోరేది ఏంటంటే నమస్కరించి ఇవన్నీ కూడా మేము చెప్పేది కూడా ఉన్న గాలికి వదిలేయకుండా దేవుడికి చెడపాపం, మరి ఆ పక్క రాబందులు, బెదవాడ రాబందులు ఇవన్నీ కరెక్ట్ గా ఒకళ్ళు ఇద్దరు కూడా లేదు అక్కడ. కాబట్టి అసలు ఇవన్నీ సమీక్ష జరపడానికి మీరు ఏదైనా మీడియా వారు కూడా ముందుకు వస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది మరి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మన రిపబ్లిక్ డే రోజు మరి జనవరి 26న మన ప్రధాని మోదీజీ గారు చెప్పారు మన రాజ్యాంగమే మన బలం, మరి అలాగే వ్యవస్థల మధ్య సమన్వయపరుచుకుని అన్నారు. ఈ ఏర్పాటు గ్రామంలో మట్టి అది లేదు. ఒకవైపు రెవెన్యూ 2003లో మరి 430 జీవో ఇచ్చారు. తర్వాత మరి ధర్మాన ప్రసాదరావు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చివరి రోజు వరకు కూడా ఇదే వేంపాడు గ్రామం మీద ప్రకటించారు. మా దగ్గర పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఆ రోజున ఈ వేంపాడు భూమి అనేది రైతులకే చెందుద్ది, కాకపోతే క్వాషి జ్యుడిషియరీ అథారిటీ కాబట్టి ఖచ్చితంగా సమయం చెప్పలేమని చెప్పి మరి ఇందాక గతంలో ఒక దాంట్లో మాట్లాడిన దాంట్లో మన మంత్రి గారే అన్నారు. కాకపోతే ఆ రోజున రాంకోటయ్య గారు, బాలవర్ధన్ గారు కూడా అది క్షమించాలి, ఆ ఒక రోజున క్వశ్చన్ ఇచ్చారు. కాకపోతే తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేయలేదు. మరి ధర్మాన ప్రసాదరావు గారు రైతులదేనని చెప్పేశారు. 93లో నోటిఫికేషన్ అయిందన్నారు. ఈ ఏర్పాటు గ్రామం పూర్తిగా రైతులకే చెందుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నారు. మరి అది కూడా అమలు జరగల. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరగకపోగా మరి రాజశేఖర రెడ్డి గారి తదనంతరం వచ్చినటువంటి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పై మళ్ళీ అధికారులు అంటే అధికార యంత్రాంగం అంటే రెండో వ్యవస్థ అంటే ఎండోమెంట్ అయినా రెవెన్యూ అయినా ఒకే వ్యవస్థలో ఉన్నాయి. ఎండోమెంట్ అది రెవెన్యూ వారేమో జీవో ఇచ్చి ఉన్నారు. మళ్ళీ ఈ ఎండోమెంట్ వారేమో దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకా వ్యవస్థ మధ్య సమన్వయం ఎక్కడ ఉంటుంది? మోదీజీ చెప్పింది మరి అమలు జరుపుతారంటారు. ఇప్పుడైనా ఇవన్నీ సర్దుబాటు చేసుకుని ఇటు రైతులకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం దేవుడికి జరగాల్సిన న్యాయం, మేము దేవుడికి వ్యతిరేకమని పిచ్చితనంగా మా మీద అనవసరంగా ఏదో ప్రచారం చేస్తున్నారు. మత మనోభావాలను కాపాడుతుంది. ఏ కమ్యూనిస్ట్ అయినా కూడా మత మనోభావాలని మట్టికి కాపాడతాడు. ఎందుకంటే
ఒకప్పుడు వారి కిషన్ సింగ్ సూర్జిత్ సిపిఎంలో ఉండేవారు, పోలిట్ బ్యూరో సభ్యులు. మరి ఆయన ఇవన్నీ తీసేయాలని నిర్ణయం చేసుకుంటే మరి గెడ్డం అవి తీసేస్తానని కూడా పోలిట్ బ్యూరోలో ప్రకటిస్తే, అలా కాదు, ప్రజల మనోభావాలకి మత మనోభావాలకి వ్యతిరేకంగా మనం ఉండకూడదు, కానీ ఛాందసం ఉండకూడదు అంతే తప్ప ఈ ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. గత చరిత్రలో నేను చూసుకున్నాం, ఎన్నో పాఠాలు తెలుసుకున్నాం. కాబట్టి మోదీజీ చెప్పినటువంటి వ్యవస్థల మధ్య సమన్వయం అనేది ఈ ఒక్క చిన్న వేంపాడు గ్రామంలో ఇంత సువిశాల భారతదేశంలో ఇక్కడే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జనారణ్యంలో ఉండి మీరు అంటే ఎన్విరాన్మెంట్ వారు ఇక్కడ పోటీ ప్రభుత్వం నడుపుతున్నారని గనక రుజువు చేయలేకపోతే మీరు వేసే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను, నేను ఆధారాలతో వస్తాను, మీరు రెడీగా ఉండండి. ఎప్పుడు డేట్ నిర్ణయిస్తారో దేవాలయం ముందే మేము మరి చర్చిలో పాల్గొంటే బాగుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూజివేడు. పూర్వపు కృష్ణా జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా, నూజివేడు మండలం వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించిన సమస్య అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని నూజివేడు మండలంలో 4 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 1 గ్రామం, ఈ పేద సాగుదారులందరూ కలిపి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. రైతుల అడియాసలు అవుతున్నాయే తప్ప వాళ్ళ ఆకాంక్ష మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కరించి పేద సాగుదారులందరికీ హక్కులతో కూడుకున్న పట్టా ఇచ్చే విషయంలో చాలా తాత్సారం జరుగుతూ ఉంది. దీంతో రైతాంగం తీవ్రమైన నష్టపోతూ ఉన్నారు. ఇటు హక్కులు లేకపోవడంతో వాళ్ళ యొక్క అవసరాలు తీరట్లేదు. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతుల కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ సాగుదారులకు రాకపోవడంతో మరో రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నూజివేడ్ నియోజకవర్గ సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అనేక దశాబ్దాల పాటు నలుగుతున్న ఈ సమస్యకి ఈ ప్రభుత్వం అయినా సరే చాలా సానుకూలమైన వాతావరణంలో రైతులకి శ్రేయస్కరమైన ఒక మంచి నిర్ణయం చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేక రాజకీయ పార్టీలను అతీతంగా, కులాలకు అతీతంగా ఒక విశాలమైన దృక్పథంతో పోరాటం చేసింది. దీని మీద స్పందించిన 2003 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 430 జీవోని విడుదల చేసి 2003 దగ్గర నుంచి 2010 వరకు, అంటే దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల పాటు ఫీల్డ్ సర్వే జరిగింది, పొజిషన్ జరిగింది. దీంతో 1353 మంది ఈ 3356 ఎకరాల్లో సాగుదారులు ఉన్నారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తద్వారా వీరందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పి ఆశతో ఉన్న రైతాంగం ప్రభుత్వం మారేపటికి దీంతో ఆశలు కాస్త అడియాసలు వేయటం చాలా విచారకరంగా రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం. 2004 తర్వాత వచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాంపాడు అగ్రహార భూ సమస్యని పరిష్కరించాలని చెప్పనే ఆలోచన చేయకపోవడం కూడా చాలా అభ్యంతరకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మాటలైతే కోటలు దాటిన తప్ప చేతలు మాత్రం గడప దాటలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 5 గ్రామాల రైతుల యొక్క ఆవేదనగా ఉంది తప్ప వాళ్ళ ఆవేదనని పరిష్కరిద్దామని చెప్పనే ఒక నిజాయితీమైన సంకల్పం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోవటం చాలా బాధాకరంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే 2003లో 430 ద్వారా ఈ పేద సాగుదారులందరికీ హక్కులు కల్పించాలని చెప్పని ఒక ప్రభుత్వం మంచి ఆలోచన వచ్చింది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఈ జీవోని పునరుద్ధరణ చేయకుండా రైతుల మెడకి ఉరితాళ్లుగా ఉన్న జీవో 79ని రిలీజ్ చేశారు. అట్లాగే జీవో 102ని రిలీజ్ చేశారు. అట్లాగే జీవో 425ని రిలీజ్ చేశారు. కాబట్టి ఒక పక్క గత 2003లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే రైతుల యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ఒక మంచి చొరవ చూపించింది. అదే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న 2014లో టీడీపీ ప్రభుత్వం అదే కొన్ని జీవోల ద్వారా రైతులకి శాపకరమైన జీవోలు కూడా తీసుకురావడం చాలా బాధాకరం. జీవో 79 అంటేనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ జీవోలు
మొత్తం వేంపాడు అగ్రహారం మొత్తం దేవుడికి టైటిల్ ఇవ్వాలని చెప్పిన జీవో 79. అట్లాగే కవులు కట్టకపోతే కనుక కవులు కట్టని రైతుల్ని ఆ భూముల నుంచి గెంటేసేది జీవో 102. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ భారత రాజ్యాంగం చెబుతున్నట్టుగా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ సమాన అవకాశాలు తీసుకోవాలి, కులాల అతీతంగా మతాల అతీతంగా మనందరం భారతీయులమైన ఒక విశాల దృక్పథంతో మనందరం బతకాల్సిన నేపథ్యంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 425 జీవో తీసుకొచ్చి హిందూ దేవాలయ భూముల్ని హిందూయేతరులు అంటే క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ సాగు చేయకూడదు అని ఒక జీవో తీసుకురావడం భారత రాజ్యాంగానికి ఈ రోజున విరుద్ధమైన జీవో ఆనాటి ప్రభుత్వం తీసుకురావడం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి హిందూ దేవాలయ భూముల్లో ఈ రోజున క్రైస్తవులు కానీ మహమ్మదులు కానీ ఎవరైనా సాగు చేయొచ్చు. ఈ రోజున రైతుకి మతాన్ని అంటగట్టడం అనేది చాలా దారుణం అని చెప్పని కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ వేంపాడు అగ్రహారంలో ఉన్న సాగుదారులు అందరూ అనేక ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఈ చంద్రబాబు గారు తీసుకొచ్చిన జీవో 79, జీవో 102, జీవో 425ని రద్దు చేసి రైతులకి ఆమోదయోగ్యమైన మరొక సానుకూలమైన జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పేద సాగుదారులందరూ ఒక ఆవేదనగా ఉన్న రైతులందరికీ ఒక అభివృద్ధికరమైన ఒక జీవో తీసుకురావాలని చెప్పని భారత కమ్యూనిస్టు పార్టీ నూజివీడు నియోజకవర్గ సమితి ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మరోపక్క దేవుడికి ఈ 3,356 ఎకరాలే కాదు, మరో ఇతర ఆదాయ మార్గాలు కూడా దేవుడికి ఉన్నాయి. 54 ఎకరాలు డైరెక్ట్గా ఈరోజు జమీందారు గారు రిజిస్ట్రేషన్ ద్వారా దేవుడికి 54 ఎకరాలు భూమి ఇచ్చారు. అట్లాగే ఈ రోజున ఒక 200 ఎకరాలు క్వారీ ఉన్నది. ఇది కాకుండా వేంపాడు అగ్రహారంలోనే ఒక 170 ఎకరాలు దేవుడి పేరుతుంది. దీంతో కాకుండా సుప్రీంకోర్టు రాజీ ఫార్ములా ప్రకారం 1600 ఎకరాల్లోనే రైతులు 207 మంది ద్వారా ఈ రోజున ఎండోమెంట్ వాళ్ళు ఆదాయం కూడా వస్తూ ఉంది. అనేక మార్గాలుగా దేవాలయానికి ఆదాయం వస్తున్న దీని మీద ఈ రోజున దేవాదాయ శాఖ అధికారులు అవినీతికి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఒక పాలక మండలి లేకపోవడంతో ఈ రోజున ఎండోమెంట్ ఆఫీసులో ఉన్న ఖర్చులకి జమలకి ఈ రోజున సంబంధం లేకుండా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒక ఎండోమెంట్ ఒక పాలకవర్గం వేసి అధికారులు చేస్తున్న అవినీతి మీద అగాత్యాల మీద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మేము చెప్పదలుచుకున్నది సిపిఐగా అనేక దశాబ్దాల పాటు ఆవేదన ఉండి వెనుకబడతానికి కారణం హక్కులు లేకుండా పోతున్న ఈ వేంపాడు అగ్రహార భూ సమస్యని కూటమి ప్రభుత్వం ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గానికి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కొలుసు పార్థసారథి గారు కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని ఆ పరిష్కారానికి ఒక మంచి ప్రయత్నం చేయాలని చెప్పని దీనికోసం విశాలంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అటు దేవాదాయం నష్టపోకుండా ఇటు రైతులు నష్టపోకుండా ఒక మంచి సానుకూలమైన నిర్ణయం చేయాలని చెప్పని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూజివీడు నియోజకవర్గ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. నా పేరు పామర్తి వెంకటేశ్వరరావు అండి. అయితే మాకు వేంపాడు భూమి ఉంది. అయితే అది మామూలుగా భూమి ప్రకారంగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ఎకరానికి ఎంత కట్టమని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు కొంచెం మాకు అంతా వేంపాడు భూమికి మొత్తానికి కలిపి పాస్బుక్ తెచ్చారంట. తెస్తే వాళ్ళు అది భూమికి మాకు శిస్తు కట్టండి అని చెప్పి అడుగుతున్నారు. దాని కాయలకి కింటాకి కాయలకి డబ్బులకి ఖరీదు కట్టమని చెప్పి అడుగుతున్నారు. అడుగుతుంటే మేము కట్టలేమని చెప్తున్నాము. కానీ దానికి సంబంధించి మాకు భూమికి ఏదైనా కొంచెం ఆధారం మాకు చూపిస్తే దాన్ని బట్టి మేము ఏదైనా కట్టుకుని చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు సాయం చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అని చెప్పి చెప్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తరఫు నుంచి మేము అడుగుతున్నామండి. అయితే మాకు ఆ భూములకి మీరు హక్కుని కల్పించి చేస్తే దాన్ని మేము ఇది చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. మీకు దాన్ని దయచేసి ప్రభుత్వాన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా నేను కోరుకుంటున్నాను, అడుగుతున్నాను.
దాన్ని కల్పించమని మేము అడుగుతున్నాం. తమ్మంటారు ప్రభాకర్ రావు, దేవరగుంట అండి. ఈ భూములు గురించి మంచి ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని జైల్లో కూడా వేసారండి. ఒక్కొక్కరు మా బాబాయ్ వల్ల 60,000 చొప్పున కట్టించుకున్నారండి. నేను కూడా నెల 5-6 చొప్పున ఒక 30,000 దాకా కట్టానండి. ఎవరికండి? కోర్టులోనే జైల్లో పెట్టింది ఎవరండి? వీళ్ళే పోలీసు వాళ్ళు, వీళ్ళు పెట్టించారండి. ఎవరు? ఈ గొల్లపల్లి దేవస్థానం వాళ్ళు. దేనికండి? ఈ భూములకు డబ్బులు కట్టలేదని నోటీసులు ఇచ్చి మీరు కట్టపోతే కుదరదనంటే మళ్ళీ పోలీసు వాళ్ళు పంపించి జైల్లో వేసేసారు. ఎవరెవరి నుండి వేసింది? మా బాబాయ్ని, మొత్తయ్యని, గంగయ్యని, ఇది బలేరాముడు, రోసియా, మొత్తయ్య, వీళ్ళు ముగ్గురు వేశారు. అసలు మీరు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటండి? ఇదేనండి, దీని గురించి కట్టుకున్నాక వదిలిపెట్టారు మమ్మల్ని. అది మీరు ఇప్పుడు మామూలుగా మీరు వేంపాడు భూముల పైన ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? భూములు మాకు ఏమైనా కాగితాలు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు ఆధారం. అసలు ఏదైనా ఇస్తే మాకు బాగుంటుంది, మేము కూడా పోనీ ఎంత కొంత కడతాం, పోనీ ఏదైనా బ్యాంకులో కట్టి పెట్టుకుంటాం రూపాయలు అంటే అసలు ఏమి ఇవ్వమని అంటున్నారు. ఇవ్వట్లా. అది చేసుకున్నంత చేసుకోండి, మీకు ఏమి ఇవ్వమంటున్నారు. అది దాని గురించి ఏదైనా మాకు ఆధారం చూపిస్తానంటే చూపించండి. అది ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మేము దీనికి ఆధారం కోరుకుంటున్నామండి. మాకు ఆధారం ఏదో కావాలి దీనికి. అది మాకు ఏదైనా ఆధారం చూపిస్తే బాగుంటుందనేగా మేము కోరుకునేది. కూటమి ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది దీనికి ఆధారం మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం. దేనికండి? ఈ భూమికి మాకు ఆధారం చూపిస్తే అటు కూడా ప్రభుత్వం ఏదైనా ఇక్కడ రైతు దగ్గర పెట్టినా దాని కాగితాలు మాకు రూపాయి వస్తుంది, ఇస్తారు అప్పుగా. ఈ కాగితాలు పెట్టినాక మాకు రూపాయి అప్పు ఇవ్వట్లేదు అసలు ఎక్కడ కూడా. ఓకే, అది జరిగేది. మాకు మాత్రం అవకాశం చూపిండేది. గ్రామం, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. నా పేరు ఎలక్ రామకృష్ణ అండి. ఇది పూర్వం నుంచి మేము సిక్కులు కట్టామండి. రాంపాటి విజయగ్రహణ దానికి మేము మాకు సిక్కులు కట్టాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది, మాకు రిజిస్ట్రేషన్ కూడా అయింది దీనికి. ఇదేంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు దీంట్లో 1600 ఎకరం మా సన్నగారు రైతులదండి. 6 ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాలు రైతుది. కదంబ బడా చేతులు కదమ్మది 1650, 1700 పైసలు పొందాడు. అది మాకు సంబంధం లేదు. ఈ 1600 ఎకరం మాది సన్నగారు రైతులు, హక్కులు కల్పించాలి. మేము సిత్తులు కట్టాము ఆల్రెడీ. దీనికి రిజిస్ట్రేషన్లు అయినాయి, మేము బ్యాంకులో పెట్టుకున్నాము, లోన్ కూడా తీసుకున్నాము అప్పుడు. అలాంటిది కొంచెం రాజకీయ పరంగానే లేకపోతే దొడ్డల్లో కానీ డీసెంట్గా ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం విఆర్ఓను, ఎండీ గారు, తహసీల్దార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఎండోమెంటల్ తగులుకొని వాళ్ళు టైఅప్ అయ్యి పాస్ పుస్తకాలు తీసుకొచ్చారు. దానికి ఒక నెంబర్ పెట్టుకొని అది ఫెయిల్ అయింది. మాకు తెలిసింది, అది చాలా ఫైట్ జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము, దాంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సన్నగారు రైతులకి ఏదైనా హక్కులు కల్పిస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా పేరు ఉంటుంది. మేము ఎలవెల్ల వాళ్ళ కూడా నడుస్తామని కూడా నేను కోరుకుంటున్నాను. పులిస్పార్ సార్ గారు కూడా మాకు కొంచెం హక్కు కల్పించే విధానంలో కూడా మాకు హెల్ప్ చేయాలి. ఆయన మా గ్రామస్తులకు కూడా కొంచెం మాట్లాడే విధానం కూడా ఉంది, మాట్లాడేస్తాము. ఆయన కూడా రావాలి, మాకు కూడా ఒక దారి చేయాలి పులిస్పార్ సార్ గారు. మళ్ళీ వచ్చే నెక్స్ట్ నియోజకవర్గానికి ఆయనే మినిస్టర్ గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. మా పేరు ఉరిగేష్ బాబు, మాది వలపల్లి, యాంబడి భూమి అగ్రహారం. మమ్మల్ని దేవస్థానం వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళు మమ్మల్ని ప్రదర్శిస్తున్నారు. మరి మాకు ఏదైనా ఆధారం ఇవ్వాలి. ఏదైనా ఆడపిల్లకి ఇచ్చుకుందారంటే ఊరుకుంటలేదు. మరి ఏదైనా మగపిల్లడికి కట్నం రూపంగా యాంబడి భూమి అంటున్నారు. మా దేవుడు మీద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఉండి మాకు ఏదైనా హక్కుగా దస్తావేజులు ఏదన్నా ఇస్తే మేము ఊరు మొత్తం బతుకుతాం. అది అసలు సమస్యలు ఏంటండి? రైతులు ఇదే సమస్యలు అంటే మా మొత్తం దేవస్థానం అంటున్నారు వాళ్ళు. మాకు హక్కు లేదు, మాకు రిజిస్టర్ అయ్యి ఉండే, ఇంతవరకు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు నా దగ్గర కూడా రిజిస్టర్ అయిన కాగితం ఉంది. 224% రిజిస్టర్ అయింది 20 ఏళ్ళకి 30 ఏళ్ళ క్రితం. మరి అది ఇప్పుడు పని చేయదు అంటున్నారా? అది పని చేయదు అంటున్నారు వాళ్ళు. ఎవరండి? దేవస్థానం వాళ్ళు. ఇప్పుడు 1600 ఎకరాలు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రైతులది అన్నారు, అది మీరేమంటారు? మాదేనంటాం మేము. రైతులది జడ్జిమెంట్ ప్రకారం, కోర్టు ఆర్డర్ ప్రకారం అయినా మాదే, మీది మాదే, అంతే కదా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? డబ్బులు కట్టమంటారు వాళ్ళు, మేము కట్టమంటున్నాం. అది అసలు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏమిటి కోరుకుంటున్నారు? మాకు హక్కుగా కావాలి, హక్కుగా ఒక్క హక్కుగా పాస్బుక్ కావాలి. రైతు భరోసా లేదు,
ఏ భరోసా లేదు. ఒక ఆడపిల్లకి ఇస్తారంటే ఆశ లేదు. ఏంటి ఇస్తే ఏముంటుంది? ఇస్తే అంటే వాళ్ళు దేవస్థానానికి మాకు అవసరం లేదు. ఎందుకని? కొడుకులు అల్లుళ్ళు, కొడుక్కి పిల్లని ఇవ్వాలంటే దేవస్థానం భూమి అంటున్నారు. అల్లుడికి అవునండి, దేవస్థానం భూమి అంటే ఏమైంది ఇప్పుడు దాంట్లో ఎందుకు సుఖం ఉంది? తాడు లేదు, తప్పడం లేదు, ఏమీ లేదు కదా. ఇప్పుడు ఏదైనా కాగితం రూపాయి అనుకుంటే పద్ధతిగా ఉంటుంది. కాగితం లేనప్పుడు ఎందుకండి? ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు మీకు? ఇబ్బంది ఏముంది మరి? కట్నానికి ఇస్తే వద్దు అంటున్నారు వాళ్ళు, లేదా ఆడపిల్లని హింస పెడుతున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏంటి కోరుకునేది? మాకు హక్కుగా కావాలి, మాకు పాస్బుక్ హక్కుగా కావాలి. దేవస్థానానికి దేవుడిని మేము అన్యాయం చేయము. దేవుడు మాకు ఎంతైనా కానీ దేవుడు నాకు 24 గంటలు రాముల వారి గుడి అంటే నాకు ప్రాణం. అది కాకపోతే రైతుకు అనేది ఒక హక్కు కల్పించాలని మీరు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారా? అది అంతే. కల్లపల్లి మాది ఎలాంటి బాబురావు. మా తాత కాడ నుంచి ఉంటుంది ఈ భూమి. వాళ్ళు ఏం భూమి అండి? ఏంపడి భూమి. తాత కాడ నుంచి ఉంటుంది ఇది. 3 తరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కట్టమని మా ప్రాణం తెస్తున్నారు. అంత కట్టాము కూడా. కట్టినాం, మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అసలు ఏం కట్టించుకోవడం లేదు అని మనం చేసుకున్నాం. అసలు మీరు ప్రధానంగా పడుతున్న సమస్యలు ఏంటి? సమస్యలు ఆడపిల్లలకి ఇచ్చినా కానీ అడ్డుద్ది అన్నారు. ఎందుకు? వేంపాడు భూమి మాకొద్దా. వేంపాడు భూమి అని ఎందుకు వద్దు అంటున్నారు? అసలు వేంపాడు భూమి అయితే లేదని, కాగితం గట్ట లేదని. ఎవరికే కాగితం లేదు? మాకు కాగితాలు కొనుక్కున్న రేట్లు ఇంతవరకు రేట్ అయింది. ఇప్పుడు రేట్లు అవలా. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక ఇంతవరకు బాగానే ఆబే చేశారు రేట్లు. 20 ఏళ్ళ క్రితం రేట్ అయింది. ఇప్పుడేమో రేట్లు అగ్రిమెంట్ కాగితాలు రాసుకుంటారు. అది ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? మా పట్టాలు ఇవ్వని కోరుకుంటున్నాం. పట్టాలు ఇచ్చి రైతులు పట్టాలు ఇవ్వమంటున్నాం. ఏదైనా హక్కు కల్పించాలని కోరుకుంటారా? అది హక్కు కల్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు వీర వెంకట సత్య రమేష్, మాది దేవరగుంట గ్రామం. మా నాన్నగారి పేరు పరికల సుబ్బారావు, ఆర్టీసీ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్. మాకు వేంపాడు అగ్రహారంలో 12 ఎకరాలు మా తాత ముత్తాతల నుంచి భూమి ఉంది. అది మా స్వాధీన హక్కుభుక్తంలో ఉండేది. మధ్యలో మా తాత ముత్తాతల నుంచి మేము శిస్తులు కట్టుకుంటూ పండించుకుంటూ వస్తూ ఉన్నాము. మధ్యలో ఈ బోయపాటి కిషోర్ అనేవాడు ఎంటర్ అయిన తర్వాత దాన్ని గొల్లపల్లి అర్జునులు మొత్తం 89 మంది రైతుల భూములతో పాటు మా భూములు కూడా ఆక్రమించి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అందులో నుంచి వైదొలిగించి ఇప్పుడు వాడు ఆక్రమణలో ఉంది. అది మళ్ళీ మాకు అప్పచెప్పేసి దేవస్థానం వారికి మేము ఆల్రెడీ శిస్తు కట్టి ఉన్నాం. 1998లో ఒకసారి కట్టున్నాం, 2000 సంవత్సరంలో కట్టున్నాం 12 ఎకరాలకి. ఆ 12 ఎకరాలు మాకు అప్పచెప్పేసి మాకు దాని మీద గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. తర్వాత ఆ భూముల మీద మేము బ్యాంకుల్లో లోన్లు పెట్టుకుని మాకు డబ్బులు క్రాప్ లోను వచ్చి ఏర్పాటు చేస్తే మా అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కట్టమన్నారు. మాకు శాశ్వత హక్కు కల్పించమని మేము అడుగుతున్నామండి. ఒకవేళ కట్టినా మాకు హక్కు లేకుండా వీళ్ళు కట్టమంటున్నారు. ఇప్పుడు డబ్బులు కట్టాలి, మీరు అదే ఉద్దేశం ఉన్నారు కానీ హక్కు కల్పించే మాటలు లేరు. మినిస్టర్ గారికి నేను మాకు ముందే వచ్చి అడిగితే నేను ఇది సమస్య చేసి పెట్టండి సార్, మాకు దేవస్థానం డబ్బులు కడతాం కానీ మాకు శాశ్వత హక్కు కావాలండి. ఆడపిల్లల కట్నాలు ఇచ్చాము, దాన్ని నమ్ముకునే హక్కులు కోల్పోతున్నారు వాళ్ళు. పిల్లల చదువులకైనా అమ్ముకోవాలన్నా ఎవరన్నా డబ్బులు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేకపోతున్నారు, చదివించుకోలేకపోతున్నారు. అందరూ చిన్నకారు రైతులే ఉన్నారండి. 30 సెంట్ల కాడి నుంచి 30 ఎకరాల దాకా ఉన్న రైతులే ఉన్నారు. వీటిలో సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు నాయకులు మాకు కనపడలేదండి. ఇప్పుడు చేసి పెట్టారనుకోండి మీకు మేము రుణపడి ఉంటాం. దరిదాపులో ఈ మా జనరేషన్ కాక మా పిల్లల జనరేషన్ కూడా మీకే రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నానండి. ఆ విధంగా కోరుకుంటున్నా. దేవస్థానం నుంచి మీ నుంచి మాకు సదుపాయం చేసి పెడితే మేము మిమ్మల్ని ఎప్పుడు సదుపాయం అంటే ఎటువంటి సదుపాయం అంటారు? సదుపాయం అంటే మాకు శాశ్వత హక్కు కల్పించాలి. అమ్ముకునే హక్కు రైట్స్ రావాలి మాకు. రైట్స్ లేకుండా మేము ఎప్పుడు ఆ 10,000కి 10 లక్షలకి 5 లక్షలకి అమ్ముకుంటే ఉపయోగం ఏముందండి? కోట్లు విలువ చేసే భూములేమో మేము అమ్ముకుని మేము దేవస్థానం భూములే మేము అప్పుడు నీళ్లు ఉన్నాయని అటు కొనుక్కున్నామండి. ఇప్పుడు 3 కోట్లండి ఇండస్ట్రియల్ రోడ్డు పక్కన మేము అమ్ముకుని అటు వెళ్ళి కొనుక్కున్నాం, నీళ్లు ఉన్నాయని. ఇటు వాటర్ లేదండి అప్పుడు సోర్సెస్లో. ఆ వాటర్ లేక ఏరియా భూములు అమ్ముకుని అటు కొనుక్కున్నామండి. ఇప్పుడు ఇది 3 కోట్లు అయింది. అదేమో 30,000కి 40,000కి ఆ రోజుల్లో మాకు కొనుక్కున్నాం. ఇప్పుడు 10,000కి వచ్చిందండి. అది 10 లక్షలకి అయితే అది ఎకరం అండి. ఇవాళ 3 కోట్లండి మేము అమ్ముకున్న భూమి. ఇప్పుడు మీరు ఆ పరిస్థితులు మేము నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రధానంగా కోరుకునేది ఏంటి? అసలు మాకు శాశ్వత హక్కు కల్పించాలి ఆ దేవస్థానం భూముల గురించి. వేంపాడు అగ్రహారానికి నాకు ఒక్కడికే కాదండి, మొత్తం రైతాంగానికి అందరికీ చేసి పెట్టాలి. సుమారు ఎంతమంది ఉన్నారండి? 1600-1700 మంది రైతులు ఉంటారండి.
కానీ 3,500 ఎకరాలకి 3,300 ఎకరాలకి ఒకే పాస్బుక్ దేవుడి పేరు తెచ్చారండి మన టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు గారి టైంలోనే. అది తప్పండి. అప్పుడు కూడా చంద్రబాబు గారు మనకి మీకు లేబర్కి పట్టాలు ఇప్పించేద్దాం అనే మాటలు చెప్పారండి. అప్పుడు పోయినసారి సర్వే చేయించారు ఒకసారి చంద్రబాబు గారి టైంలో కూడా. ఇదండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు చివరాఖరికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? చివరాఖరికి మాకు హక్కు కావాలనే కోరుకుంటున్నామండి. మైకులతో కూడా చెప్పించి మా భూములే మాకు ఇక్కడ ఉన్నాయని కొంతమంది. ఎవరండి మైకులతో చెప్పించింది? ఎవరు? ఎండోమెంట్ వాళ్ళండి. ఏమోనండి మైకుల్లో? మాకు దేవస్థానం శిస్తులు కడతలేదు, ఎకరానికి 1,50,000 రూపాయలు కట్టాలి ఒక ఎకరానికని టంకులేసి మైకులో చెప్పించారండి. పేర్లు ఏమన్నా ప్రస్తావించి చెప్పారా? పేర్లే ప్రస్తావించి చెప్పారండి. మిర్జాపురంలో గోళ సుబ్బయ్య గారి పిల్లలందరూ ప్రస్తావించి చెప్పారండి. కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు కూడా చెప్పి మమ్మల్ని ఎరా చేసి వ్యవహారం చేస్తున్నారండి. మేము టీడీపీ తప్ప ఇప్పుడు మారి ఓటు ఎక్కడ వేసింది లేదండి. మా దాఖలాలు ప్రతిసారి మేము ఓటు వచ్చిన కాడి నుంచి టీడీపీకి వేస్తున్నామండి. మేము టీడీపీ ప్రెసిడెంట్లు చేస్తాం, పార్టీ ప్రెసిడెంట్లు మేమే, పంచాయతీ ప్రెసిడెంట్లు మేమే. చిన్న ర్యాంక్ ఒకటి టైం కన్నా ముందు నుంచే. అది పాట పెడతానంటే కూడా పాట పెట్టినా ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసామండి. అప్పుడులోనే ర్యాంకోటి గారి టైంలో. చివరిగా మీరు కోరుకునేది హక్కులు కల్పించాలి. ఒకవేళ మాకు 1,600 ఎకరాలకు కాకుండా 3,300 ఎకరాలకు తెచ్చినా ఓని కట్టేయమంటే ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్గా డబ్బులు నెలకి 7,000, సంవత్సరానికి 7,000 రూపాయలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకునైనా మేము బ్యాంక్ లోన్ తీసేసుకుని వెంబడే స్పాట్ క్యాష్ కట్టేస్తామండి. మాకు హక్కు కావాలి. భూ హక్కు, అమ్ముకునే హక్కు రైతుకే, ఎండోమెంట్ వాళ్ళకి సంబంధాలు లేకుండా. అది మేము ఆడపిల్ల కట్నాలు ఇచ్చుకుని చాలా లాస్ పోయినామండి. కొంతమంది కాపురాలు కూడా వెళ్ళనీయకుండా తీసుకెళ్లకుండా అదోగది పరిస్థితుల్లో ఉన్నారండి. కాపురాలు కూడా చెడిపోయి ప్రతి రైతు మాకులాగానే ఉసూరుమంటున్నాడండి. అయ్యే భూములు ఉండే మంచి పట్టా భూములు అమ్ముకుని కొనుక్కున్నామండి మేము. అది ఎస్సీలకి ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ 300 ఎకరాలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అండి. వాళ్ళ గురించి ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, మేమేమో అన్యాయం అయిపోతున్నాం. 300 ఎకరాలకి ఇవ్వాలంటే ఇవ్వలేరేమో మాకైతే తెలియదు, కానీ అంత భూమికి మాకైతే 10 ఎకరాలు 20 ఎకరాలు మేము ఇప్పుడు అయ్యే ఉండేయండి. మాకు మీరు ఇప్పుడు హక్కు అనేది కల్పించాలి. ఓకే. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. వ్యాంపాడు గ్రామం సమస్య అనేది అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. తాలూకా కోర్టుల దగ్గర నుంచి గౌరవ సుప్రీంకోర్టు వరకు వివిధ రూపాల్లో కూడా వివాదాలు రైతులకి, దేవాదాయ శాఖ అధికారికి నడుస్తూ ఉన్నది. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ సమస్యని పరిష్కరిద్దామని చెప్పని చిత్తశుద్ధి పాలక వర్గాలకి లేకపోవడంతో సుదీర్ఘమైన కాలం నుంచి ఈ సమస్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా విచారకరం. వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించి ఉన్న 3,356 ఎకరాలకు సంబంధించి నూజివేడు మండలంలో దేవరగుంట, మొర్సపొడి, గొల్లపల్లి, మిర్జాపురం, అట్లాగే బాపులపాడు మండలంలో కొత్తపల్లి, ఈ 5 గ్రామాలకు సంబంధించి పేద రైతులు చాలా అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రధానమైన సమస్యని పరిష్కరించాలని చెప్పనే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం అని కూడా లేకుండా ఉండటం అనేది చాలా ఆందోళనకరమైన విషయంగా రైతు సంఘంగా భావిస్తూ ఉన్నది. ఈ సమస్య పరిష్కారం కోసం పేద సాగుదారులకి హక్కులు కల్పించాలని చెప్పని అనేక సంవత్సరాలుగా నికరంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా పోరాటం చేస్తున్నది వామపక్ష రైతు సంఘాలు తప్ప మరొకటి కాదు. మిగిలిన ప్రధానమైన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్నప్పుడు గమ్ముగా ఉండటం, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి పోరాడుతున్నట్టుగా ప్రజల్ని భ్రమించడం అనేది ఒక ఆనవాయితీగా నడుస్తున్నది. కానీ దీని మీద ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించి ఏదైతే పేద సాగుదారులకు ఉన్నారో వీళ్ళకి హక్కులు కల్పిస్తే మంచిదని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఈ వ్యాంపాడు అగ్రహారాన్ని అనే గ్రామాన్ని ఎస్టేట్ విలేజ్గా డిక్లేర్ చేసింది 1967లో రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఈ ఎండోమెంట్ వాళ్ళు వివిధ కోర్టులకు వెళ్ళిన నేపథ్యంలో తాలూకా కోర్టు దగ్గర నుంచి కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా రైతులు ఓడిపోయిన దాఖలాలు కనిపించాల. తాలూకా కోర్టులో ఓడిపోయిన ఎండోమెంట్ వాళ్ళు జిల్లా కోర్టుకి, ఆ తర్వాత హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ రైతులు నెగ్గుకుంటూ వస్తున్నారు. ఒక ఇద్దరు స్థానికేతర భూస్వాములతో ప్రారంభమైన ఈ వివాదం ఈ రోజున ఈ 5 గ్రామాల్లో ఉన్న 1,300 మంది పేద సాగుదారుల మెడకి ఉచ్చుకున్న మాట యథార్థం.
దీనికి అన్ని రెవెన్యూ, ఎండోమెంటు, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసినప్పటికి కూడా ఎవరికీ తెలియనట్టుగా అట్లా ఈ సమస్య ప్రధానమైనది కానట్టుగా చూస్తున్నారు తప్ప 5 గ్రామాల పేద రైతుల జీవనమన సమస్య కాబట్టి ఈ సమస్యను పరిష్కరించామని చెప్పని ఒక నిజాయితీపరమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధికారులకు రాకపోవడం అనేది చాలా విచారకరంగా రైతు సంఘంగా భావిస్తూ ఉన్నది. 1971లో గౌరవ హైకోర్టు వ్యాంపాడు అగ్రహారాన్ని ఎస్టేట్ విలేజ్గా డిక్లేర్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1948 ఎస్టేట్ అబార్షన్ చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీళ్ళందరికీ రైతువారీ పట్టాలు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చట్టం చెప్తా ఉంది. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ హైకోర్టు తీర్పుని చట్టానికి అనుగుణంగా సాగుదారులను గుర్తించి పట్టాలు ఇవ్వాలి, హక్కులు కల్పించాలని చెప్పిన చిత్తశుద్ధి లేదు. దీంతో ఎండోమెంట్ వాళ్ళు ఒక్కరి బుద్ధితో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. గౌరవ సుప్రీంకోర్టు కూడా 1990వ సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని ఆమోదిస్తూ ఒక మధ్య మార్గంగా రాజీ ఫార్ములా గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి అనుగుణం కూడా 90లో వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో రెవెన్యూ అధికారులు అట్లాగే ఎండోమెంట్ అధికారులు కూడా తాత్సారం చేయడంతో ఈ రోజున ఇప్పటికీ కూడా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రైతుల సమస్యను పరిష్కరించే విషయంలో ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందినని అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది. అందుకని ఏదైతే వ్యాంపాడు అగ్రహార సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యని అప్రధానం అయిపోయిన తర్వాత, రైతుల యొక్క పోరాట తత్వం కొరవడిన తర్వాత, పోట్లాడుతున్న వారికి ఒక బలం ఇచ్చేదానికోసం లేకపోవడంతో ఈ సమస్య అనేది అప్రధానం అయిపోయింది. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2003వ సంవత్సరంలో ఒక మంచి జీవో 430 జీవో ఇచ్చారు. ఈ జీవో అనుగుణంగా ఈ 5 గ్రామాల్లో ఉన్న వ్యాంపాడు అగ్రహార భూమిని సాగుదారులు నెగ్గుదెలిచి ఆ జీవో ప్రకారం హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం జీవో ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోని ఈ నూజివేడు ప్రాంతంలో ఉన్న బలమైన రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఆ జీవోని కోర్టులో కొట్టేశారు. దీంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పిన సిద్ధశుద్ధి లోపించడంతో ఈ ప్రాంతంలో ఉన్న సాగుదారులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ 5 గ్రామాల్లో ఉన్న ప్రధానమైన పేద సాగుదారులందరికీ వ్యాంపాడు అగ్రహారం భూమి ఆధారం. ఈ రోజున పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా, ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆ భూమిని తాకట్టు పెట్టుకొని బతకాలన్నా సరే కూడా ఈరోజు ఆస్కారం లేకుండా పోతుంది. చివరికి దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ క్రాప్లో కానీ అట్లాగే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానీ పంట నష్టపరిహారాలు కానీ ఈ వ్యాంపాడు సాగుదారులకి రావట్లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది కోర్టులో ఉన్నది అని చెప్పని ఒక కుంటు సాగు చెప్తా ఉంది. ఇదే ప్రభుత్వ అధికారులు కోర్టులో ఉన్న లిటిగేషన్ని దానికి సంజాయిషి చెప్పుకుంటూ పరిష్కారం చేసుకుంటూ పేద సాగుదారులందరూ కలిపి ఒక శాశ్వత పరిష్కారం చూపే దాంట్లో కూడా అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు తప్ప దీన్ని పరిష్కరిద్దామని చెప్పని ఒక మంచి ఆలోచన లేకపోవడం చాలా విచారకరం. కాబట్టి వ్యాంపాడు అగ్రహారంలో ఉన్న సుమారుగా 1500 మంది పేద సాగుదారులందరినీ పరిష్కరించేదానికోసం ఈ ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వం అయినా సరే చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఎండోమెంట్ వాళ్ళు చేస్తున్న కొన్ని ఒక కుట్రపూరితమైన వైఖరి ఉందో దాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతా ఉన్నాం. ఈ రోజున ఎండోమెంట్ వాళ్ళు రైతులను అదిరించడం, రైతుల్ని బెదిరించడం, అట్లాగే డబ్బులు కట్టకపోతే కానీ మీ భూములు లాక్కుంటామని చెప్పని ఒక బెదిరింపు ధోరణి చేయటం అనేది సమంజసం కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం గౌరవ మంత్రి గారు అట్లాగే లోకేష్ గారి దృష్టికి, ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వ్యాంపాడు అగ్రహారంలో ఉన్న పేద సాగుదారులందరికీ హక్కులు కల్పించేదానికోసం ఒక మంచి చొరవ తీసుకోవాలి. దీనికోసం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి దీని పూర్వపరాలు కూడా పరిశీలించాలని చెప్పని, దీనికి మా వంతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము కూడా సంపూర్ణంగా రైతులకి అండదండలు ఉంటాం, అట్లాగే పోరాటాలు మేము ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.